బెజవాడలో వరదల చుట్టూ రాజకీయ బురద కొనసాగుతోంది. బాధితులకు అండగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. దానికి కౌంటర్ ఇచ్చారు మండలి ఫ్లోర్ లీడర్ బొత్స. అనుకోని విధంగా తక్కువ సమయంలో ఎక్కువ రెయిన్ఫాల్ రావడం వల్ల చాలా బీభత్సమైన వరద ఇక్కడ విజయవాడ ప్రాంతంలో మనకి సృష్టించబడింది. మరి ఈ యొక్క ప్రాంతంలో చిక్కుకున్నటువంటి ప్రజలందరినీ కూడా తక్షణమే బయటికి తీసుకొని రావాలన్నటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరూ కూడా నిమగ్నమై ఇందులో కూడా పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం, ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలకు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. బాధ్యత ఎక్కడ ఉండాలి? ఇలాంటి విపత్తు జరిగినప్పుడు బాధ్యతగా బిహేవ్ చేయాలి. ఎక్కడుండాలి బాధ్యత? వచ్చిన తర్వాత రాజకీయ విమర్శలు చేస్తున్నారు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. రాజకీయంగా ఈ యొక్క విపత్తుని ఎలా మనం వినియోగించుకోవచ్చు? అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వరద వస్తే డైవర్ట్ చేసామని ఫేక్ ప్రచారం, లేకపోతే ఎక్కడెక్కడో సరిగ్గా రిలీఫ్ సరిగ్గా జరగట్లేదని ఫేక్ ప్రచారం. అంటే ప్రజల్ని డైవర్ట్ చేసి భయభ్రాంతులు సృష్టించడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అదే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అయితే ఆయన వచ్చి 10 మందిని కలిసి భరోసా ఇచ్చి, ఇది రాజకీయం చేసే సమయం కాదు కదా. వర్షం అయినా రాజకీయం చేసిందా? వర్షంలా పడింది, ఎక్కువ పడింది, అందరూ కూడా లాక్ అయ్యారు. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేస్తుంది. బాధ్యత గల ప్రతిపక్షం వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ తాలూకా మనుషులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడ ఎవ్వరూ లేరు. గత ప్రభుత్వాల తాలూకు తప్పిదనాలు చెప్పడం, వానదేవుడును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరును కొలీగ్సా ఫ్రెండ్సా? ఈయన చెప్తే ఆయన వర్షం పడిపోవడానికి ఇది